హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాల్టి మన వీడియో ఏంటి అంటే చపాతీ నూడిల్స్. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గానే ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్గా అయినా కూడా ఎలా తిన్నా కూడా సూపర్గా ఉంటుంది. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ రెసిపీని. చపాతీ నూడిల్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 చపాతీలు తీసుకొని ఒక్కొక్క చపాతీని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకొని ఇలా చాక్తో ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాం. మీకు సన్నగా కావాలంటే సన్నగా, కొంచెం లావుగా ఉండాలి నూడిల్స్ మాకు అనుకుంటే లావుగా మీరు కట్ చేసుకోండి, మీ ఇష్ట ప్రకారంగా కట్ చేసుకోండి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎగ్స్ అయితే బ్రేక్ చేసి వేసుకోవాలి. నేను ఇక్కడ 2 ఎగ్స్ అయితే బ్రేక్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే 3 లేదా 4 ఎగ్స్ కూడా బ్రేక్ చేసి వేసుకోవచ్చు. ఎగ్స్ ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అలా అని చెప్పేసి మరీ కలర్ వచ్చేలా కాకుండా నార్మల్గా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ చపాతీ నూడిల్స్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్లో ఇంకా ఎగ్స్ ఫ్రై అవుతూనే ఉంటాయి చివరి వరకు. సో లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా ఎగ్స్ ఫ్రై అయిపోయినాయి కదా, నెక్స్ట్ అయితే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఉల్లిపాయలు మీరు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు. 1 లేదా 2 ఉల్లిపాయలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడ 1 ఉల్లిపాయ తీసుకున్నాను. 1 ఉల్లిపాయ తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని నెక్స్ట్ ఇందులోకి క్యాబేజీ వేసుకున్నానండి. క్యాబేజ్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. మా ఇంట్లో క్యాబేజ్ అయితే అవైలబుల్గా ఉంది, సో అందుకనే వేసుకున్నాను. ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి, పర్వాలేదు. ఆ తర్వాత నెక్స్ట్ ఇందులోకి కరివేపాకు అయితే వేసేసుకోవాలి. మనం ఏదైతే వేసుకున్నామో ఆనియన్స్ అలానే క్యాబేజీ కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇక్కడ కరివేపాకు అయితే వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసేయండి. ఆల్రెడీ మనం చపాతీలో సాల్ట్ వేసి చపాతీలు చేసుకుని ఉంటాం కదా, సో సాల్ట్ అనేది తక్కువ వేసుకోండి వీలైనంత వరకు. కావాలనుకుంటే మనము అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేస్ట్ చూసుకొని మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోకి ఇప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేసుకోవాలి. అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఎగ్ అండ్ క్యాబేజీ ఆనియన్ చక్కగా ఫ్రై అయిపోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక టమాటో తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో వేసిన తర్వాత గెరిటితో ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చపాతీ నూడిల్స్ ఉన్నాయి కదా, చపాతీ నూడిల్స్ కూడా వేసుకొని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక్క 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ వరకు అయితే ఈ విధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమేనండి. ఇందులోకి కొత్తిమీర పుదీనా ఇలా ఏమీ అవసరం లేదు, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇందులోకి మనము గట్టిగా అయిపోయిన చపాతీలు కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే టమాటో వేస్తాం కాబట్టి టమాటో ఆనియన్లో ఉన్న వాటర్ క్వాంటిటీ వల్ల చపాతీ ఇక్కడ మనకి మెత్తబడుతుంది కొంచెం. నార్మల్గా నైట్ చపాతీ మిగిలిపోతే మార్నింగ్ అస్సలు తినం కదా, పాలల్లోనో అలా తింటూ ఉంటాం, ఒక్కొక్కసారి ఇష్టం లేక పడేస్తూ ఉంటాం కూడా. ఇలా ఒకసారి ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.